భరించావు, అవమానము సహించావు, సిలువపై తలదించావు, అవమానము సహించావు, దోషము లేకున్నా దూషణ పాలైనా, ఏ దోషము లేకున్నా దూషణ పాలైనా, మౌనం దాల్చావు, నాకై మౌనం దాల్చావు, నాకై ఓర్చావు, తండ్రితో సంధిని కూర్చావు, నాకై ఓర్చావు, తండ్రితో సంధిని కూర్చావు, తోతుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మీరేమి చేయుచున్నారు వీరికి తెలియదని, వీరిని క్షమించి మోయని యేసు సిలువలో వేడుకున్నది, కృప చూపే ప్రేమ సుధా, శత్రువుకే మేలు చేయు ప్రభు, కృప చూపే ప్రేమ సుధా, శత్రువుకే మేలు చేయు ప్రభు. మితిలేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును, పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును, ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు, యేసు నీ ప్రేమ అపరిమితము, ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు, యేసు నీ ప్రేమ అపరిమితము, యేసు నీ ప్రేమ అపరిమితము, యేసు నీ ప్రేమ అపరిమితము, పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును, నారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం, ప్రభువాని శ్రీమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం, కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది హృదయం, ప్రభువాని శ్రీమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. ప్రేమయ్యా ప్రేమలో మహనీయా, సాటి లేని ప్రేమయ్యా, ప్రేమలో పరిపూర్ణమయ్యా, ప్రేమలో పరిపూర్ణ
పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో పడి ఉంటుండగా మన పాపమునంత మన శాపమునంత కొట్టివేయడానికి ఆ పరమును విడిచి దివికి దిగొచ్చిన ప్రేమ అవని ఎంత ఆయనదే. ఆయన స్థానము లేనివానిగా ఏ ఆడంబరమును ఏ గొప్పతనమును కోరుకొనక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి రాత్రంతా గెచ్చమనే తోటలు ఆ చెమట రక్తముగా కారునట్లు అన్యాయపు తీర్పు తీర్చబడుతుంది. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆయన శరీరం అంతా ఒక మాంసపు ముద్దగా మారిపోయింది, రక్తసిక్తమైపోయింది. నీ ప్రేమ పరిమితమైనది నాయన. నీ ప్రేమ మా ఊహకు మించినది, కొలిచేదమని మా కొలతకు అందినది. అయితే దేవుడిట్లనగా మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు. మనం పాపులమై ఉంటుండగా ఆయన మన కొరకు చనిపోయాను. మనం బలహీనులమై ఉంటుండగా, మనము సొత్తులమై ఉంటుండగా, మనము దూరస్తులమై ఉంటుండగా ఆ సిలువ ప్రేమ, ఆ కల్వరి ప్రేమ మన పట్ల కనపరిచి ఆయన స్వరూపమును మనకు దయచేసి నిష్కళంకమైన నిర్దోషమైన అపవిత్రమైన రక్తం ద్వారా మన పాపపు డాగులన్నీ కడిగి వేచి తన రూపంలోనికి మార్చుకొని ఆ గొప్ప రాజ్యములకు మనల్ని పాత్రలుగా చేసిన దేవాతి దేవుణ్ణి చప్పట్లు కొడుతూ మహింపరుగా, చప్పట్లు కొడుతూ మహింపరు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతునిగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించేలలోన అతి శ్రేష్టనీయుడు ఈనునిగా చేయబడెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వారిలో. పడునో పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. మన రోగములను భరించే ప్రభువే పై చెప్దా 10,000లోన అతి పరిశుద్ధుడు చేయబడెను. 10,000లోన అతి పరిశుద్ధుడు పాపముగా చేయబడెను. కేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన
ఆరాధనా ఆరాధనా పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వారిలో కడుగా పడునో పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించున్ కళంకమంతా కడిగేశావు నీ ప్రేమార్పణగా అర్పించావు నేను బలహీనమయ్యుండగా నేను బలహీనమయ్యుండగా నీ ప్రేమనంతా వెల్లడి చేసావు నీ ప్రేమనంతా వెల్లడి చేసావు యేసు ప్రేమయ్యా ప్రేమలో మహనీయా బోలో కృష్ణ మహారాజ్ కి మరణం నుండి నీకు నాకు విడుదలనివ్వడానికి ఆ యేసు ఏం చేశాడు తెలుసా తనను తాను అప్పగించుకున్నాడు మరణానికి స్తోత్రం చెబుదా ఆయన అప్పగించుకోకపోతే మనకి ఆ మరణానికి పాత్రులైపోయేవారు మనము ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మన కొరకు అప్పగించుకోనకపోతే మనకి ఏమి లేదంటే విడుదల లేదు విమోచన లేదు ఆదరణ లేదు నిరీక్షణ లేనటువంటి జనులుగా ఈ భూమి మీద మనం ఉండిపోయేవారము క్రీస్తు అని ఆ ఆశ్రయపురం ఉందని కనుక పాపి అయినటువంటి మనం వెంటనే ఆ పాపం యొక్క శిక్ష మన మీదకి రాకుండా ఆయనను ఆశ్రయించేటటువంటి ఈ గొప్ప భాగ్యం ఆయన కాచినటువంటి ఆ పవిత్ర రక్తం ద్వారా మనకి కలిగింది. పక్కవార్త చెప్పండి, నీకు క్రీస్తు అని ఆశ్రయపురం ఉంది. దిగులు వద్దు, భయము వద్దు, నీకు మరణము మీద విజయం ఉంది. నీ కష్టకాలమున, నీ బాధకాలమున, నీ కన్నీటిలో, నీ వ్యాధిలో, నీ పాప భయంతో నువ్వు పీడింపబడుతున్న వేళ ఆ క్రీస్తు అనే ఆశ్రయపురాన్ని ఆశ్రయించు. అందరి పాపమును కూడా పిల్లరా ఆయన మూసాడు. లేకపోతే ఒక పాపిగా ఈ జీవితం ముగించబడేది. ఒక శాపంతో నింపబడినటువంటి వారిగా శాప ఫలితాలు పొందుకునేటటువంటి వారుగా మనం ఉండేవాళ్ళం. మన స్థానంలోనికి ఆయన వచ్చాడు. ఆయన స్థానంలోనికి మనల్ని తీసుకొని 25 సంవత్సరాల క్రితం ప్రియా దేవుని బిడ్డలారా మన స్థానంలోనికి ఆయన వచ్చాడమ్మా. ఆ మంచి సమరయుడి యొక్క స్టోరీలో ఆయన చెప్తాడు ఉపమానంలో, వాడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. మనం పడి ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. మనము పడి ఉన్నటువంటి స్థితిలోని మనం లేవనెత్తడానికి. అందుకే ఇక సిలువ కార్యం, ఎందుకని ఇక రక్షణ కార్యం. దాని లోతుని గ్రహించావా? దాని యొక్క అర్థాన్ని నువ్వు తెలుసుకున్నావా? యేసుప్రభువు కూడా సిలువ వేయబడ్డాడు అని ఏదో 2-3 వాడిక మాటలు నోట్లో పెట్టుకుంటున్నావు, కానీ అందులో ఉన్నటువంటి లోతైన అర్థంతో దేవుడి మధ్యాహ్న సమయం ఆయన మాట్లాడాడు. గ్రహించు, ఆ విశ్వాసంలో నిలిచి ఉండు. ఆ సిలువ కార్యం నీ జీవితంలో ఎప్పుడు కూడా వ్యర్థమైపోకూడదు. కాచినటువంటి పవిత్ర రక్తం వృధాగా పోకూడదు. ఆయన చేసినటువంటి ఆ సిలువకు ఉన్నటువంటి ఆ కారణాలు ఏవైతే ఉన్నవో నువ్వు ఇక మృతుడిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను సజీవుడిగా చేయడానికి, నిన్ను సమీపస్తుడిగా చేయడానికి, నిన్ను వెలుగు సంబంధిగా చేయడానికి, నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నిన్ను దుష్టకాలం విడిపించడానికి, నిన్ను ధనవంతుడిగా మార్చడానికి, నీ చేత సత్క్రియలు చేయించడానికి, నీకు ఆయన ప్రభువుగా ఉండుటకు, నిత్య రాజ్యానికి నిన్ను పాత్రుడిగా చేయడానికి ఆయన సిలువ మీద తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. అయితే నీ పరిస్థితి ఎలాగుంది? ఇంకా మృతుడిగా ఉన్నావా? ఇంకా దూరస్తుడిగా ఉన్నావా? ఇంకా పాప ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నావా? ఇంకా చీకటిలో తడుములాడుతూ ఉన్నావా? ఇంకా అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఆ పాపంలో పొర్లుతున్నావా? ఇంకా ఆ దుష్టకాలం నుండి విడిపింపబడలేనటువంటి స్థితిలో, ఆ దుష్టత్వంలో నువ్వు జీవిస్తున్నావా? ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రత కలిగి ఆ నిజదేవుణ్ణి ఎరగలేనటువంటి గుడ్డివాడిగా నువ్వు జీవిస్తున్నావా? ఏ రకమైనటువంటి మంచితనం లేనటువంటి వ్యక్తిగా ఇన్ని సంవత్సరాలు రక్షించబడి ఆ రీతిగా కనుక నువ్వు ఉంటే, ఆయన ప్రభువుగా, నీ హృదయాన్నేలే రాజుగా ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే, ఇంకా నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచన, నీ మార్గములో ఆ పాతాళానికే తప్పితే ఆ పరలోకానికి యోగ్యతను
సంపాదించేవిగా లేకపోతే ప్రియా దేవుని బిడ్డ, బలహీనులైన నీ కొరకు, పాపి అయినటువంటి నీ కొరకు, శత్రువు అయినటువంటి నీ కొరకు ఆయన సిలువలో సాగింది యాత్ర, కరుణామయి దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయి చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై పూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపైన ఊసింది మరి ఒకరు. గొంతులాడినారు, బాధలను పెట్టినారు, బదులు పలుకలేదాయే, నోరు తెరువలేదాయే ప్రేమ. బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ గనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ గనుల కోసమే. మానవుడుగా వచ్చి ప్రభా, ఆ పాప శాపముల నుండి మోచించి ప్రభా, నీ సొత్తైన ప్రజలుగా ప్రభా, పరిశుద్ధ జనముగా ప్రభా, ఆయన మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే నీకు వందనాలు ప్రభా. నరకానికి సిద్ధపడిన మమ్మల్ని ప్రభా, నీ పరలోకానికి మమ్మల్ని సిద్ధపరిచారు ప్రభా. నీ రక్తమంతా మా కొరకు ఖర్చారు ప్రభా. మా పాప డాగులన్నీ కడిగి వేశారు ప్రభా. ఆ సిలువే ఆశీర్వాదము ప్రభా, ఆ సిలువే దీవెన ప్రభా. ఆ సిలువ లేకపోతే మాకు పరలోకము లేదు ప్రభా. ఆ సిలువ లేకపోతే మాకు రక్షణ లేదు ప్రభా. ఆ సిలువ లేకపోతే నీ బిడ్డలు మేము కాలేము దేవా. నీ కొందనాలు ప్రభా. ఆమె కొంద సిలువ ద్వారా ప్రభా, సాతాను బంధకముల నుండి, పాపపు బంధకముల నుండి ప్రభా మమ్మల్ని విడిపించిన దేవా. ఆమె కొన్ని పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజలుగా ప్రభా, నాయన వెలుగు సంబంధులుగా ప్రభా, నాయన మా పాసిన నవీన స్వభావమును ధరింపచేసిన దేవా. నీ కొందనాలు ప్రభా. ఏసయ్యా మీ కొందనాలు, స్తోత్రములో ప్రభా. మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు ప్రభా. నీ రాజ్యానికి మేము వారసులుగా ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. సిలువే నా శరణ్యం అంటున్నాడు పౌలు ప్రభా. సిలువ ఎంత చేస్తున్నానంటున్నాడు ప్రభా. సిలువ తప్ప వేరే నేను వెరగనంటున్నాడు మీ మధ్య ప్రభా. నాయన సిలువలో ఉన్న మాధుర్యము, సిలువలో ఉన్న శక్తి, సిలువలో ఉన్న ప్రభావం నాయన అపస్తులైన పౌలు గ్రహించి ప్రభా పెద్ద ఆకాశ సిలువనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు ప్రభా. నాయన మీకు వందనాలు ప్రభా. అటువంటి జీవితాన్ని మాకు దయచేసి. రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులలో ఆ దూతలలో కానే రానిది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, త్వరలో రాని క్రీస్తు మహారాజుకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.